ప్రపంచంలో. అసలు క్రిస్టియానిటీ అంటే అర్థం ఏంటి? క్రీస్తు ఫాలోవర్స్ కదా, క్రైస్ట్ ప్లస్ మాస్ అంటారు, క్రీస్తు ఆరాధన క్రిస్మస్ అని. అట్లాగే క్రీస్తు లేని క్రిస్టియానిటీ ఏంటి అసలు? అసలు ఒక మాట అనండి, మీరు అంతదాకా వస్తే యేసు క్రీస్తు కాదు, అసలు యేసు వేరు క్రీస్తు వేరు. అది అంత మీద నేను మాట్లాడతాను సార్, నాది అదర్ సైడ్ ఆఫ్ జీసస్ పుస్తకంలో ఉంది, నేను మాట్లాడుతుంది దాని మీద. ఇంకొక విషయం, పోనీ ఆయన ఏసే క్రీస్తు అనుకుందాం కాసేపు మీ వర్షన్ ప్రకారం, ఆయన క్రిస్టియానిటీని స్థాపించాల. క్రిస్టియానిటీకి మొట్టమొదటి శత్రువు ఎవరు అంటే క్రీస్తే. నేను దానికి అది నీ వెర్షన్. మరి అదే ఆ విషయం పూర్తిగా నేను వ్యతిరేకం. ఆ విషయం నేను అంగీకరించట్లేదు. బైబుల్ అంగీకరించదు. అసలు క్రీస్తు లేని బైబుల్ ఏంటండి? కొత్త నిబంధన అసలు క్రీస్తు లేని యేసయ్య లేనటువంటి క్రిస్టియానిటీ ఏంటి అసలు? అసలు శూన్యం, అది సున్నా. అసలు అక్కడ విలువ లేదు. ఇక అట్లా వెళ్తే క్రీస్తు ఎప్పుడైనా క్రిస్టియానిటీ స్థాపించడానికి వచ్చానని చెప్పాడా? ఆయన వచ్చిన పని ఏంటి? సరే మనం